రాజకీయ నాయకుల్లో తనకు ఎంతో ఇష్టమైన వారిలో చిలుకూరి రామచంద్రారెడ్డి ముందుంటారని, ఆయన అంటే తనకు ఎంతో ఆదర్శమని కేఎస్ఆర్ చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కాంగ్రెస్ ని వీడిన ప్రతి ఒక్కరూ తిరిగి సొంత గూటికి రావాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని, సిఆర్ఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. జోగు రామన్నను ఓడించి ప్రజలకు సేవ చేద్దామన్నారు. భయంకరమైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి జోగు రామన్న గారిని, జోగు రామన్న పాలనకు చరమగీతం పాడతాం. జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి వారి ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి కబ్జాలు చేస్తారు, కలిసి డ్రామాలాడతారు, అనేక రకమైనటువంటి కుట్రలకు తెరలేపి ఆదిలాబాద్ ప్రజల్లో భయంకరమైనటువంటి ఈ కుట్రతో 2023లో కూడా జోగు రామన్న ఎమ్మెల్యే గెలిపించడానికి పాయల్ శంకర్ కు జోగు రామన్న మధ్య అనేక వ్యాపార లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. సరైన సందర్భంలో ఆ ఆధారాన్ని మేము బయట పెడతాం. ఖచ్చితంగా పాయల్ శంకర్ జోగు రామన్న తొత్తుగా, కోవర్టుగా మారి ఆదిలాబాద్ లో ప్రజలు తెలుసుకోవాలని చేసేది జోగు రామన్నకు వ్యతిరేకంగా, జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకంగా, ఇది ఒక్కటే తెలుసుకోవాలి ఆదిలాబాద్ ప్రజలు. జోగు రామన్న వైపు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వేస్తే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే పడాల. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త దీని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి వరకు తీసుకెళ్లి జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జోగు రామన్న ఓటు అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలుస్తుంది ఆదిలాబాద్ నియోజకవర్గంలో. దీంట్లో ఏమాత్రం మాకు అనుమానం లేదు. దానికి మా పెద్ద ఆయన, మందరికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం వహించారు. ఆయనకే మేము ఆదిలాబాద్ ని గెలిపించి ఆయనకు ఒక గిఫ్ట్ గా, బహుమతిగా అందించబోతున్నాం. 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. జోగు రామన్న గారు ఖబర్దార్, మీ యొక్క అవినీతికి, అన్యాయానికి పరాకాశ, మీ పాపాల పుట్ట బద్దలైంది. మీ కొడుకు మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టాంతా మా దగ్గర ఉన్నది. మీ కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, మీ చిన్న కొడుకు జోగు మహేందర్ బండ్లగూడలో అనేక ప్రాంతాలలో వందలాది అపార్ట్మెంట్ ఎట్లా కడుతున్నారో మాకు తెలుసు. బండ్ల పోచంపల్లిలో అలాగే వేలాది ఎకరాలు మీరు మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు. అవన్నిటినీ బయట పెడతాం. నిన్ను బండకేసి కొట్టేంత వరకు ఆదిలాబాద్ ప్రజలు నిద్రపోరు. ఆదిలాబాద్ ప్రజలు ఈసారి జోగు రామన్నకు డిపాజిట్ కూడా తప్పకుండా చిక్కుగా ఓడించమని నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఊర్లలో, వార్డులలో, గ్రామాలలో చర్చ పెట్టండి. జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకమా? ఎవరైతే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో సంఘటితం కావాలని, ఏకం కావాలని పిలిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చడానికి వీలు లేదు. బీజేపీకి పాయల్ శంకర్ కేసినటువంటి ఓటు మురికిలో మోరి నీళ్ళలో పడ్డట్టే. ఎవరైనా కూడా పాయల్ శంకర్ అంటే జోగు రామన్న మనిషే. పాయల్ శంకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జోగు రామన్న మీద పోరాడేటువంటి ఏకైక శక్తి. పాయల్ శంకర్ జోగు రామన్న యొక్క కోవర్టు. 3 ఎలక్షన్ లో కూడా జోగు రామన్నకు సహకరించి ఆయన రుణం తీర్చుకున్నాడు. పాయల్ శంకర్ యొక్క ఏకైక లక్ష్యం జోగు రామన్న కళ్ళల్లో ఆనందం చూడడం. ఆ జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చేయడానికి అన్ని మున్సిపాలిటీల్లో డమ్మీ అభ్యర్థులు నిలబెట్టి జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసి జోగు రామన్న రుణం తీర్చుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 కోట్ల రూపాయల చేతులు మారినట్టు బలమైనటువంటి ఆధారాలున్నాయి. పాయల్ శంకర్ నిజం కాదని చెప్పగలుగుతాడా? జగన్నాథ్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర కనిబట్టల మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా పాయల్ శంకర్ 2 కోట్ల రూపాయలు తీసుకోలేదని? జోగు రామన్న పెట్టినటువంటి కోవర్టే పాయల్ శంకర్. జోగు రామన్న పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తే పాయల్ శంకర్. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా గతంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పనులు చేసిందని చిలుకూరి రామచంద్రారెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెరిగిందన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని సిఆర్ఆర్ పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయమన్నారు చిలుకూరి రామచంద్రారెడ్డి. ఏ విధంగా తెలంగాణలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి. ఎందుకు వచ్చింది? పక్కన ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, కర్ణాటక గెలిస్తే తెలంగాణ గెలిచింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత మా అందరినీ తప్పనిసరి. నేను
తప్పనిసరి మిమ్మల్ని ప్రోత్సహించి ఆడవన్ముఖులు చేసే కార్యక్రమం. ఈనాడు సాధారణంగా మనం ఆలోచించేది భూమి అనేది ఎప్పటి నుంచి వస్తున్నాం 1952 నుంచి భూములు పంచే కార్యక్రమం పెట్టాం. ఏమి అసైన్మెంట్ భూములు అని చెప్పారు. దాని తర్వాత అసైన్మెంట్ తర్వాత ఇంకా చట్టంలో మార్పులు తీసుకొచ్చి టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చారు. లాగర్ చట్టం అంటారు తెలుగులో, టెనెన్సీ చట్టం తీసుకొచ్చారు. దాని తర్వాత భూమి హక్కు ఎవరైతే అడవిలో భూమి కొట్టుకున్నారో 1960 కన్నా ముందు వారికి పట్టించే కార్యక్రమం. ఇట్లా చూస్తే భూమి గురించి తర్వాత సీలింగ్ గురించి ల్యాండ్ సీలింగ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం. ఈ విధంగా భూములు పంచే కార్యక్రమం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు 3 ఎకరాలు కొనిస్తానని ప్రతి అర్జునుడికి గిరిజనుడికి కొనిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఒక్కరికి కొనియదు. ఒక్క కొనిచ్చిన భూమికి ఎటువంటిది అంటే మీరు మిత్రులందరికీ నేను మనవి చేస్తే, ముఖ్యంగా టీవీ ప్రెస్ మిత్రులకు మనవి చేసేది అంటే, మీరు ఒకసారి మా ఎంబడి వస్తే మీరు తీసుకుపోయి ఆ గుట్టలు రాళ్ళు రప్పలు కొట్టి అటువంటి భూములు కొనిచ్చే కార్యక్రమం. డబ్బులు లంచం తీసుకొని ఎకరానికి 30,000 50,000 రూపాయలు లంచం తీసుకొని ఆ విధంగా కొనిచ్చే కార్యక్రమం. ప్రోత్సాహం వచ్చింది, ఒక బలం వచ్చింది.